సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనకేంటంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మన బరువు అంతా కూడా బిడ్డ మీద పడే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మీరు కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల ఒక 5 రకాల మిస్టేక్స్ అనేవి ప్రెగ్నెన్సీలో తెలిసి తెలియక చేస్తూ ఉంటారు. చాలామంది ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళే ఇలా చేస్తూ ఉంటారనమాట. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ అండ్ సెకండ్ ట్రెమిస్టర్లో పర్వాలేదు, కానీ థర్డ్ ట్రెమిస్టర్లో మళ్ళీ 9 మంత్స్లో చేయొచ్చు ఈ పనులు, కానీ 8 మంత్స్ 7 మంత్స్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ టైంలో మీరు ఈ మిస్టేక్స్ చేస్తే బేబీ కంప్లీట్గా గ్రో అవ్వకుండా ప్రీమెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మీరు ఈ మిస్టేక్స్ అనేవి 7-8వ నెలలో చేయకుండా చూడండి. అండ్ 6వ నెలలో కూడా కొంచెం డేంజరే. సో అవి ఏంటివి అనే దాని గురించి ఈరోజు మాట్లాడుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో 6th మంత్లో అండ్ 7-8 మంత్స్లో మీరు బెండ్ అవ్వడం అలాంటిది చేయకూడదన్నమాట. సో మీరు కింద ఏదన్నా పడ్డప్పుడు ఒంగోని తీసుకోవడం ఇలాంటివి చేస్తే మీ బరువు అంతా కూడా బిడ్డ మీద పడుతూ ఉంటుంది. అండ్ బిడ్డ కూడా ఇబ్బంది పడి సర్విక్స్ అనేది పలచపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇది 9 మంత్స్లో చేయొచ్చు. మీరు బెండ్ అయ్యి ఊడ్చడము, దాని తర్వాత బట్టలు జాడించడం ఇలాంటివి చేయొచ్చు. కొన్ని చిన్న చిన్న పనులకి ఈ టైంలో కూడా మీరు బెండ్ అవ్వచ్చు, కానీ ఎక్సర్సైజులు చేయడం ఇలాంటివి అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో మీరు ఇలా బెండ్ అవ్వడం వల్ల మీ బరువు అంతా కూడా పడుతూ ఉంటుంది అనమాట. సో ఇది మాత్రం 7-8వ నెలలో అస్సలు చేయొద్దు. కానీ 9వ నెలలో చేస్తే ఏంటంటే నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈజీ అయిపోతూ ఉంటుంది. సో సర్విక్స్ అనేది తొందరగా ఓపెన్ అయిపోయి పలచబడి నార్మల్ డెలివరీకి సర్విక్స్ అనేది సిద్ధంగా ఉంటుంది. అండ్ బేబీ పొజిషన్ కూడా సిఫాలిక్ ప్రెజెంటేషన్కి వెళ్ళి బేబీ నార్మల్ డెలివరీ అవ్వడానికి చాయిసెస్ ఎక్కువ ఉంటాయి. కానీ 7-8వ నెలల లోపు మాత్రం అస్సలు బెండ్ అవ్వడం లాంటివి చేయకండి. కానీ చిన్న చిన్న వస్తువులు ఏమైనా ఉంటే తీసుకోవడానికి ట్రై చేయండి, కానీ మ్యాక్సిమం బెండ్ అవ్వడం లాంటివి అవాయిడ్ చేస్తేనే మంచిది. సో ఖచ్చితంగా ఇదొక్కటి మీ మిస్టేక్ అనేది చేయకండి. సో ఇంకొక మిస్టేక్ ఏంటంటే స్లీపింగ్ పొజిషన్. సో స్లీపింగ్ పొజిషన్ అనేది స్ట్రైట్గా పడుకుంటూ ఉంటారు. సో కాళ్ళు 2 అంటే మామూలుగా స్ట్రైట్గా పెట్టుకొని పడుకుంటూ ఉంటారనమాట. అండ్ లేచేటప్పుడు కూడా మీరు బెండ్ అయ్యి స్ట్రైట్గా లేస్తూ ఉంటారనమాట. ఒకవైపు బెండ్ అవ్వి లెఫ్ట్ సైడ్కి తిరిగి లేవాలన్నమాట. కానీ ఇలా లేవకుండా స్ట్రైట్గా లేస్తూ ఉంటారు. సో స్ట్రైట్గా లేచినప్పుడు ఆ కాళ్ళ బరువు ఇంకా పైన బాడీ అంతా బరువు కూడా మీ పొట్ట మీదనే పడుతూ ఉంటుంది. సో ఇలా మీ బిడ్డ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో మీరు స్ట్రైట్గా పడుకోవడం అనేది అసలు డెలివరీ అయిన దాకా కూడా మీరు స్ట్రైట్గా పడుకోవడం చేయొద్దు. సో 9వ నెలలో కూడా ఈ మిస్టేక్ అనేది అస్సలు చేయకండి. సో దీనివల్ల బేబీ గ్రోత్ తగ్గిపోతూ ఉంటుంది, బేబీకి బ్రీత్ అనేది సరిగా ఆడదు, అండ్ బేబీకి కావాల్సిన పోషక విలువలు అనేవి కూడా అందవు. సో ఖచ్చితంగా స్ట్రైట్గా పడుకోవడం అయితే అస్సలు చేయొద్దు. సో ఇది కూడా మీ బిడ్డని ఇబ్బంది పెట్టే విషయం. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు స్టెప్స్ ఎక్కి దిగడం లాంటివి కూడా చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో స్టెప్స్ ఎక్కి దిగేటప్పుడు కూడా కొంచెం బిడ్డ మీద బరువు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు అంటే మెట్లు అనేవి కొంచెం సైడ్ నుంచి క్రాస్గా నడవడం లాంటివి చేయాలి, స్ట్రైట్గా కాకుండా. అండ్ పక్కన ఉన్నదాన్ని గోడని పట్టుకొని నడవడానికి ట్రై చేయండి. సో ఇలా చేస్తే మాత్రం మీ బిడ్డకి ఇబ్బంది ఏమనిపించదు, కానీ స్ట్రైట్గా నడుచుకుంటూ రావడం లాంటివి చేయొద్దు. అండ్ ఆగి నడవాలి. సో ఇలా కాకుండా మీరు బరువంతా పడేలాగా నడవడం అనేది మంచిది కాదు. సో ఇది కూడా చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే సోఫాలో కానీ చైర్లో కానీ కూర్చున్నప్పుడు కాళ్ళ కింద స్టూల్ అనేది పెట్టుకోరు. సో నిలబడేటప్పుడు కూడా సడన్గా బిడ్డ మీద బరువు అంతా పడి నిలబడుతూ ఉంటారు. స్టూల్ మించైనా, చైర్ మించైనా, లేదా బెడ్ మించి దిగేటప్పుడైనా సరే కొంచెం బిడ్డ మీద బరువు పడకుండా చూసుకోవాలి. ఈ మిస్టేక్ కూడా మీరు చేయొద్దు. అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసి కూర్చున్నప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ మిస్టేక్స్ అనేవి ప్రెగ్నెన్సీలో చేయకపోతే మీ బిడ్డ మీద బరువు పడకుండా ఉంటుంది. సో చూసారు కదా ఈరోజు వీడియో. అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.